నలభరి బాలకృష్ణ నటిస్తున్న క్రేజీ చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రజల కోసం పోరాడే ఒక వీరుడుగా బాలయ్య నటిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఓ దోపిడి ముఠాకి చెందిన డాకు సింగ్ బయోగ్రఫీనే ఈ డాకు మహారాజ్ అని తెలుస్తుంది. 1980 కాలంలో చెంబల్ ఏరియాలో ఓ దోపిడీ ముఠాని ఏర్పాటు చేసుకున్న డాకు సింగ్ లెక్కనేనన్ని దోపిడీలు, దురాఘాతాల్ని చేశాడు. 16 ఏళ్ల పాటు పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టిన డాకు సింగ్ ప్రజల కోసం పోరాడట. ఈ కథతోనే బాబీ అద్భుతంగా బాలయ్యతో సినిమా తీయబోతున్నారని సమాచారం. ఇక ఈ చిత్రం ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. దర్శకుడు బాబీ మొదటి పాట అప్డేట్ ఇచ్చాడు. త్వరలోనే ఈ చిత్రం నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. బాలయ్య తమన్ ఉన్న పిక్ ట్వీట్ చేస్తూ అదిరిపోయే సాంగ్ కోసం ఎదురు చూడండి అంటూ పోస్ట్ చేశాడు. ఇక మొదటి పాటకు తమన్ మాస్ ట్యూన్ ఇచ్చినట్టు సమాచారం. ఈ పాటలో బాలయ్య మాస్ డాన్స్ కూడా హైలైట్ అయ్యేలా ఉంటాయంట. దాంతో మొదటి పాట మీద అంచనాలు పెరిగాయి. వచ్చే వారం ఈ సాంగ్ విడుదల కానుంది. ఈ మూవీలో ఉర్వశి రౌటేలా, ప్రాగ్య జైస్వాల్, శ్వేతా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తూ ఉండగా సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డాకు మహారాజా సినిమాలో బాలయ్యకు సంబంధించిన కొన్ని సన్నివేశాలకు మాస్ మహారాజా రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయమై ఇప్పటికే బాబీ రవితేజను సంప్రదించగా ఆయన కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే బాబీ రవితేజ రూపొందించిన పవర్ అనే సినిమాతో దర్శకుడిగా కెరీర్ను మొదలుపెట్టారు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. బాబీ ఆఖరిగా మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా రూపొందిన వాల్టర్ వీరయ్య అనే సినిమాకు దర్శకత్వాన్ని వహించాడు. ఈ సినిమాలో రవితేజ చిరంజీవికి సోదరుడి పాత్రలు నటించారు. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజు సినిమాలో బాలకృష్ణ పాత్రకు రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుండటంతో బాలయ్య అభిమానులు ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా బాలయ్య కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.